రేణుకా చౌదరి గారు మొన్న పార్లమెంట్ ఆవరణలో కుక్కను తీసుకొస్తూ ఆ లోపల ఉండే వాళ్ళకు కన్నా ఇది నయమే అన్నట్టుగా ఏదో మాట్లాడారు ఆవిడ. సో అటువంటి ఆవిడ కూడా అంత ధైర్యంగా మాట్లాడే ఆవిడ కూడా ఖండిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. చూద్దాం ఇవి రభస ఎంతవరకు వెళ్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో. అంటే కనీసం విచక్షణ లేకుండా, విజ్ఞత లేకుండా, ఎన్ని కోట్ల మంది చూస్తుంటారే అని ఇది లేకుండా ఇప్పుడు వాళ్ళకి ఆయన హీరో అయిపోయాడు. నద్వి చూసారా హీరో గారు ఎంత స్మార్ట్గా ఉన్నారో. సో ఇట్లాంటి పరిస్థితుల్ని మనము పెడచెవిని పెడుతుంటే సరేలే పోనీలే అని అంటుంటే కొన్నాళ్ళకి బంగ్లాదేశ్ వాడు మన దాంట్లోకి వచ్చేస్తాడు, శ్రీలంక వాడు మన దాంట్లోకి వచ్చేస్తాడు, పాకిస్తాన్ వాడు కూడా అందులో బతకలేక మెల్లమెల్లగా దొడ్డిదారుల మనలోకి వస్తాడు. మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే బయటికి వెళ్ళగలమా? ఎక్కడికి వెళ్ళగలం? చుట్టూ 3 వైపుల సముద్రమే. అటువైపు వెళ్తే అటువైపు మిగతా పొరుగు దేశాలకు వెళ్ళి బతకడం కన్నా చావడం మేలు. ఎందుకంటే ఈ సందర్భంగా అక్కడ మనం అన్నామలై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు ఇంతకుముందు. అలాగే కోయంబత్తూరులో పోటీ చేసి విఫలమయ్యారు. ఆయన రేపు రాజ్యసభకి నామినేట్ అవ్వబోతూ కేంద్ర మంత్రిగా కూడా అవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అన్నామలై ఒక మంచి మాట చెప్పారు. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరైతే శరణార్థులు పక్క దేశాలకి అక్కడిక్కడ పారిపోతారు, యూరోపియన్ కంట్రీస్లో ఉక్రెయిన్ లాంటి దేశాలు కూడా పారిపోయారు. భారతదేశానికి కానీ అటువంటి పరిస్థితి వస్తే, ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన వాళ్ళందరూ కూడా అటాక్స్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఒక్కసారి ఆలోచించుకోండి అన్నారు. నిజంగా ఆ స్టేట్మెంట్ చాలా ఆలోచింపజేసింది, చాలా భయానికి కూడా గురి చేసింది. అంతెందుకు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం అందరం చూసాం కూడా. ఆయన మీద కేసు కూడా నడుస్తుంది, కొట్టేశారు. ఒక్కసారి పోలీసులందరూ పక్కకు జరిగితే, వీళ్ళందరూ పడుకుంటే వీళ్ళందరినీ, హిందువులందరినీ ఓచకోత కోస్తానన్నాడు ఒక మహానుభావుడు. అఫ్కోర్స్ తర్వాత ఆయన మీద బుల్లెట్ అటాక్ జరిగింది. ప్రమాదం అంచుల వరకు వెళ్ళి మళ్ళీ బతికొచ్చాడు.